నమస్సర్వేభ్య. ఇంతకుముందు మనం అక్షరాలని నోట్లోంచి వచ్చిన ఆ నోట్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వస్తాయని, దాన్ని బట్టి వాటికి వర్గీకరణ జరిగిందని తెలుసుకున్నాం. ఇక అచ్చులు హల్లుల్లో అచ్చులు చాలా బలమైనవని, హల్లులు బలహీనమైనవని తెలుసుకున్నాం. యాజ్ఞవల్క్య శిక్ష ఏమందంటే, యస్వయం రాజతే తంతు స్వరమాహ పతంజలి. ఏదైతే స్వయంగా ప్రకాశిస్తుందో దాని స్వరం అన్నారని పతంజలి చెప్పాడండి. స్వయం రాజంతే ఇది స్వరాహ. అవి స్వయంగా ప్రకాశిస్తాయి, వాటి యొక్క ప్రకాశం కోసం వీటి యొక్క అవసరం లేదు. అలాగే అచ్చులు స్వయంగా ఉచ్చరింపబడతాయి. కా, ఉదాహరణకి ఆ, ఈ, ఉ, రు, లు అనే అక్షరాలు ఉచ్చరించడానికి వీటి యొక్క అవసరం లేదు. హల్లుల యొక్క పద్ధతి వేరు. అవి ఏంటంటే, అవి ఉచ్చరింపడాలంటే ఇంకొక అక్షరం ఉంటే కానీ ఉచ్చరింపడం. అందుకే ఉపరిస్థాయిన తేన వ్యంగ్యం వ్యంజనం ఉచ్యతే. ఉపరిస్థాయిన దానిపైన ఉండేటువంటి అక్షరం చేత, ఆ అక్షరం యొక్క సహాయం చేత ఉచ్చరింపడతాయి కాబట్టి దాన్ని వ్యంజనములు అన్నారు. ఉదాహరణకి కా, చ, ట, త, ప అనేటువంటి అక్షరాల్లో ఉండేటువంటి కకార పళ్ళు, చకార పళ్ళు, టకార పళ్ళు, తకార పళ్ళు, పకార పళ్ళు మాత్రమే హల్లులు. ఉక్కు, ఉచ్చు, ఉట్టు, ఉత్తు, ఉప్పు అని మనం అనలేము. వాటిపైన అచ్చు చేరితే కా, చ, ట, త, ప అని మనం ఉచ్చరించగలం. కాబట్టి అవి డిపెండెంట్స్, వాటికి స్వతంత్ర ఉచ్చారణ లేదు. అవి పైన ఉండేటువంటి అక్షరం చేత వ్యక్తం అవుతాయి కాబట్టి మనం వ్యంజనములు అన్నాం. కాబట్టి అచ్చులు బలమైనవి, హల్లులు బలహీనమైనవి. దుర్బలస్య యథా రాష్ట్రం హరతే బలవాన్ నృపః. దుర్బలం వ్యంజనం తద్వతు హరతే బలవాన్ స్వరః. ఏ విధంగా బలవంతుడైనటువంటి రాజు దుర్బలుడైనటువంటి రాజు యొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తాడో, అదేవిధంగా బలం కలిగినటువంటి అచ్చు బలహీనమైన వ్యంజనాన్ని ఆక్రమిస్తుంది అని ఈ మాటలో ఉండేటువంటి అర్థం. కాబట్టి అచ్చు బలమైంది, వ్యంజనం బలహీనమైంది. ఇక వీటి యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రయత్నాలు అంటే, ఒక అక్షరం ఉచ్చరించాలంటే కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని బట్టి అవి ఉచ్చరింపడతాయి. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, స్పృష్ట, ఈశస్పృష్ట, సంవృత, వివృత భేదాలు. స్పృష్టం, ఈశస్పృష్టం, సంవృత, వివృతం అని 4 రకాలుగా ఉంటాయి. అది ఉండి చూద్దాం. తత్ర స్పృష్ట ప్రయత్నం స్పర్శానాం. స్పర్శలకి స్పృష్ట ప్రయత్నం. స్పర్శలు అంటే కాదయో మావసానా స్పర్శాహ. కా నుంచి మా వరకు ఉండేటువంటి అక్షరాన్ని స్పర్శలు అంటారు. కాకా గాగా, చాచా జాజాయ, టాటా డాఢాణ, తాతా దాదాన, పాప పాపమ్మ. ఈ 25 వీటి స్పర్శలు అని పేరు. వీటి ప్రయత్నం ఏంటంటే స్పృష్ట ప్రయత్నం. అంటే నాలుక యొక్క ఒక ప్రాంతం, నోట్లో ఉండేటువంటి ఒక భాగాన్ని స్పృశించడం వల్ల ఇవి ఉచ్చరింపడతాయి. కాబట్టి వీటికి స్పర్శ, వీటి స్పర్శలు అంటారు. వీటి ప్రయత్నం స్పృష్ట ప్రయత్నం. ఈశస్పృష్టం అంతఃస్థానం. అంతఃస్థలు కొన్ని ఉంటాయి. యా, రా, లావా, వీటిని అంతఃస్థలు ఉంటారు. ఇవి ఉభయచరాలు. ఇవి అచ్చులోకి వస్తాయి, హల్లులోకి వస్తాయి. అచ్చులుగా మారతాయి, హల్లులుగా మారతాయి. ఇక్కులు ఎన్నులు వస్తాయంటాం, ఈ యాగం మారుతుంది. అలాగే ఒకప్పుడు యావారాలు ఈ ఊరులుగా మారతాయి. కాబట్టి సంప్రసారణం అంటాం. ఈ జ్ఞాన సంప్రసారణం అంటే యావారాలు అనేటువంటివి అచ్చులుగాను ఒకప్పుడు హల్లులుగాను 2 రకాలుగా మారతాయి. అంతే తిష్టది ఇది అంతస్థ. అంటే అచ్చులకి హల్లులకి మధ్యలో ఉంటాయి కాబట్టి వీళ్ళు అంతస్తులు అన్నారు.
సంప్రసారణం అంటే ఇజ్జన సంప్రసారణం, ఎండులకు ఇక్కులు రావడం సంప్రసారణం, యావారాల అనేటువంటివి ఈ ఊరులుగా మారిపోతుంటాయి. అలాగే యనాదశలో ఈ ఊరులు యావారాలుగా మారతాయి. మొత్తం మీద వీటికి అంతస్తులు అని పేరు. ఈశస్పృష్టం అంతఃస్థానం, వీటికి ప్రయత్నం చాలా ఈశస్పృష్టం అంటే నాలుక కొద్దిగా తగిలితే చాలు. ఇక వివృతం ఊష్మాణం స్వరాణాంచ, ఊష్మలు ఉంటాయి, ఊది పలకబడేవి, ఈ మహాప్రాణవర్ణాలు శ ష స హ, వీటికి వివృత ప్రయత్నం, నోరు బాగా విచ్చుకుంటే కానీ రావు. అలాగే స్వరాలు అచ్చులు కూడా నోరు బాగా విప్పితే కానీ మాట్లాడలేము. ఇక ఆ అనేటువంటి అక్షరం ఉంది, ఇది సమృద్ధం, ప్రక్రియ దశలో వివృతం అవుతుంది. హ్రస్వ శకారస్య ప్రయోగే సంవృతం ప్రక్రియా దశ వివృతమేవ, అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే వ్యాకరణ శాస్త్రంలో మరి దీనికి దీర్ఘాలు అవన్నీ వస్తాయి కాబట్టి ఈ రెండు సౌలభ్యాలు వాటికి చేకూర్చాలి. అకారం అనగానే 18 అకారాలు ఉంటాయి. ఈ 18 అకారాలు సవర్ణ విధింపబడింది 18 ఒకటే. అందువల్ల వాటికి వీలు కల్పించడం కోసం అకారం ప్రయోగంలో ఒకటి, ప్రక్రియలో ఒకటి, రెండు రకాలుగా ఉంటుంది. సమృద్ధ వివృత రెండు అవుతాయి. ఈ విధంగా ఆభ్యంతర ప్రయత్నాలు మనం స్వల్పంగా తెలుసుకున్నాం. ఇక బాహ్య ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే వివారం, సంవారం, శ్వాసం, నాదం, ఘోషం, అఘోషం, అల్పప్రాణం, మహాప్రాణం, ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని 11 రకాలుగా ఉంటాయి. వర్గంలో ఉండేటువంటి మొదటి 2 అక్షరాలు శషసహ, జిహ్వామూలీయ, ఉపధ్మానీయాలు, యమ అనేటువంటివి వివృత ప్రయత్నం, శ్వాసం అఘోషణ ప్రయత్నం ఉంటుంది వీటికి. అలాగే వర్గంలో ఉండేటువంటి తృతీయ చతుర్థ అక్షరాలు యారా లావా అనుస్వారం, తృతీయ చతుర్థ వర్ణాలు హ, యా, మా అనునాసిక అక్షరాలు, వీటికి సమృద్ధం, నాదం, ఘోషణ ప్రయత్నాలు ఉంటాయి. తృతీయ అక్షరాలు ఏ ప్రయత్నాలు, చతుర్థ అక్షరాలు కూడా అదే, పంచమాక్షరాలు కూడా అదే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి అల్పప్రాణాలు, మహాప్రాణాలు అనేటువంటి కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. అల్పప్రాణాలు అంటే వర్గంలో ఉండేటువంటి మొదటి తృతీయ అక్షరాలు అల్పప్రాణాలు. అలాగే యారా లావా, వీటి అల్పప్రాణం. ప్రాణం అంటే గాలి, ఇవి ఉచ్చరించడానికి ఎక్కువ గాలి అవసరం లేదు. తక్కువ గాలితో ఉచ్చరింపబడేటువంటి వాటిని అల్ప ప్రాణాలు అంటారు. ఎక్కువ గాలితో ఉచ్చరింపబడేదాన్ని మహాప్రాణాలు అంటారు. క అనడానికి ఎక్కువ గాలి అక్కర్లేదు, ఖ అనడానికి చాలా గాలి కావాలి. క అల్పప్రాణం, ఖ మహాప్రాణం. అలాగే గ అల్పప్రాణం, ఘ మహాప్రాణం. ఇక యారా లావా అనేటువంటి అల్పప్రాణాలు. ఈ విధంగా అల్పప్రాణం, మహాప్రాణం. తర్వాత సమృద్ధం, వివృత, భేదాత్తు అంటే కొన్ని సమృద్ధాలు ప్రయత్నాలు, కొన్ని వివృత ప్రయత్నాలు ఉంటాయి. ఇంకా ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదాత్త, అనుదాత్త, స్వరితం. ఉచ్చై ఉదాత్త అంటే ఉచ్చస్వరంతో చెప్పేది ఉదాత్త స్వరితం, ఉదాత్తం. నీచే అనుదాత్త అంటే హై పిచ్, లో పిచ్. సమాహార స్వరిత హై కాకుండా, లో కాకుండా మధ్యంగా ఉంటే స్వరితం. ఈ విధంగా బాహ్య ప్రయత్నాలు 11 రకాలుగా ఉంటాయి. ఇవి వ్యాకరణ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ బాహ్య ప్రయత్నాలు, ఈ 11 ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలని మనం గ్రహించి
ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే స్వరం ముఖ్యం. అంటే స్వరం ఉచ్చరింపబడకపోతే, సరిగ్గా ఉచ్చరింపబడకపోతే దాని అర్థం మారిపోతుంటుంది. కాబట్టి ఏకశబ్ద స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్త న తదర్థమాహ స వాగ్వజ్ర యజమానం హినస్తి ఇదేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని చెప్పడం చేత స్వరం మారితే అర్థం కూడా మారిపోతుంటుంది. అందువల్ల జాగ్రత్తగా స్వరంతో సహా ఉచ్చరించాలి. ఇక స్థానేంతరతమ అని వ్యాకరణంలో నియమం. స్థానేంతరతమ అంటే స్థాన ప్రయత్నం. ఉదాహరణకి అతి ఆదరహ అత్యాదరహ, ఈకి యా వస్తుంది. ఇకో ఎణిచి సూత్రం చేత ఇక్కులకు ఎండులు వస్తాయి అన్నాడు. ఏంటంటే యా వారాల 4 ఎండులే. ఈకి యాయ మాత్రం ఎందుకు వస్తుందంటే ఒకే ప్రయత్నం ఒకే స్థానం నుంచి వచ్చాయి. ఇచ్చి ఈశానాం తాలు కాబట్టి ఈ తాలు నుంచి వచ్చింది కాబట్టి యా అనేదాన్ని రప్పిస్తుంది, దాన్నే ఆహ్వానిస్తుంది. కాబట్టి స్థాన ప్రయత్నం. అలాగే స్థానంలో కూడా అంతర్తమం ఏదైతే ఉందో దాన్నే ఆహ్వానిస్తుంది. ఉదాహరణకి వాక్ ప్లస్ మయం అనేటువంటి ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఎవరో అన్నాస్కో అనే సూత్రం చేత వీటి అన్నాసికలు వస్తాయి. అనునాసిక అంటే ముఖ సహిత నాసికయ ఉచ్చారే మానహవర్ణ అనునాసిక విజ్ఞాసాత్తు అంటే వర్గంలో ఉండేటువంటి ప్రతి పంచమాక్షరం అనునాసికమే. కాకాలో ఉండే గా, చాచాజాలు ఉండే యా, టాటాడాలు ఉండే నా, తాతాదానాలు ఉండే నా, పాపాబామాలో ఉండే మా, ఈ 5 అనునాసికలే. కాబట్టి వాక్ ప్లస్ మయం వాంగ్మయం అన్నప్పుడు ఈ 5 రావచ్చు. కానీ కేవలం అది గామ్ అనేదాన్ని ఎందుకు రాణిస్తుందంటే ఒకే స్థానం నుంచి వచ్చాయి కాబట్టి అవి దాన్ని రాణిస్తుంది. కాగా అనునాసిక అనేటువంటిది సామాన్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ఎడిషనల్ క్వాలిఫికేషన్ అంటే కంఠ్యం. అలాగే తన్మాత్రం తత్ప్లస్ మాత్రం అన్నప్పుడు ఆ తకారం నా అనేదాన్ని రాణిస్తుంది, ఎందుకంటే దంచాలి కాబట్టి. అప్లస్ మయం అన్నప్పుడు ఆ పకారం మా అనేదాన్ని రాణిస్తుంది, దేన్ని రానివ్వదు. కాబట్టి స్థానే అంతర్తమ అని ఇది ఆ స్థానంలో కూడా ఏది బాగా దగ్గర దాన్ని రాణిస్తుంది. ఈ విధంగా స్థాన ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుంటే వ్యాకరణ శాస్త్రం నేర్చుకోవడం అర్థం చేసుకోవడం చాలా సులభం. అందువల్ల ఇది నేను పరిపూర్ణంగా చెప్పలేదు. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం.